శనగపిండి, ఉప్పు, సోడా ఉప్పు వేసి కలిపేసుకున్నాను. ఇది బజ్జీల పిండి. పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, అరటికాయ తీసుకున్నాను బజ్జీకి. కానీ నేను లైట్గా ఉప్పు కారము లైట్గా వేసుకొని కలుపుకున్నాను. ఎర్రగడ్డలు తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను నంచుకునే వరకు. ఇప్పుడు వాండ్లు పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేసుకుంటున్నాను, సరిపడంత ఆయిల్ వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు నేను కొద్దిగా వాడుకుంటున్నాను. మీరు వేయించుకోకపోయినా పర్వాలేదు, వేయించుకున్నా పర్వాలేదు. నేను ఒక కారం తగ్గుతాయని వేయించుకుంటున్నాను. ఇవన్నీ మిరపకాయ బజ్జీలు వేసేసాను. ఇప్పుడు మళ్ళీ నేను రెండోసారి వేసుకుంటాను. పిండిలో వేసేస్తున్నాను. నేను రెండోసారి వేసుకుంటున్నాను. అంటే చిన్నవిగా పలసంగా ఉంటాయి కాబట్టి తినేదానికి బాగుంటుందని మళ్ళీ రెండోసారి వేసుకుంటున్నాను. ఈ మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. వేసుకుంటున్నాను. అయిపోయాయి, ఇంకా తినేయటమే.